ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనం నుండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మీరు మహిమపరచండి. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. మీరు 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 విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరంటండి? విలువ పెట్టి కొనబడిన వారం. మీ దేహముతో మీరు దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహం ఎటువంటిదంటే, రేపు మనము సంస్కార ఆరాధనలో పాల్గొనబోతున్నాం, బలలో పాల్గొనబోతున్నాం. దేవుని బలలో మనం చేయి వేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నవారు చాలా బలలో చేయి పెడతారు. అధికారులు బల కింద చేయి పెడతారు. ఏమండి, లంచాలు ఆశించేవారు బల్ల కింద చేయి పెడతారు. కానీ మనం ఏ బలలో పాల్గొనబోతున్నామంటే, మనం సైతాను బలలో పాల్గొనట్లేదు కానీ మనము దేవుని బలలో పాల్గొనబోతున్నాం. అనగా పరిశుద్ధమైన ఆయన శరీరము, ఆయన రక్తము మనం పుచ్చుకోబోతున్నాం. ఆయన శరీరం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన దేవుడు పరిశుద్ధమైన ఆయన శరీరము మన చేతిలో పెట్టగానే మన చెయ్యి ఎలాగుండాలి? ఏమండి, మన చెయ్యి ఎలాగుండాలి? పరిశుద్ధమైందిగా ఉండును గాక. అందుకని 3 రోజులు ఉపవాస ప్రార్థనలో బాగా సిద్ధపడండి. ఒకవేళ మనం తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఇదిగో సమాధాన పడే సమయం ఇది 3 రోజులు ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ తెలియక మనం పొరపాటు చేస్తే ఇదిగో ఈ 3 రోజుల్లో మనకి పరిశుద్ధాత్మ దేవుడి బయలుపరచును గాక. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, సహవాసంలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, నువ్వు దేవుని వాక్యం వింటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేయను గాక. ఏమండి, మనము బల్లలో చేయబోతున్నామంటే పౌలు గారు అంటున్నారు, మీలో కొందరు బలహీనులుగా ఉంటున్నారు. దేనికోసం? అయోగ్యులుగా పాల్గొనటం వలన కొంతమంది బలహీనులుగా ఉంటున్నారు, కొంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అందుకని యోగ్యముగా మనం బలలో పాల్గొనాలి. ఆయన దేహము, ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఆయన మండుచున్న అగ్ని వంటివాడు. ఆ మండుచున్న అగ్ని మన చేతులకు వచ్చినప్పుడు మన చేతులు కూడా ఎలాగుండాలి? మండుచున్న అగ్ని మాదిరిగా ఉంటే ఆ అగ్ని ఈ అగ్ని రెండు కలిసి ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇది అగ్నిలాగా ఉండకుండగా గడ్డిలాగా ఉందనుకోండి, ఏమండి, గడ్డిలాగా ఉందనుకోండి చెయ్యి, ఆ అగ్ని రాగానే ఇదేమైపోయింది? కాలిపోయింది. గడ్డిలాగా ఉంటే అక్కడ గడ్డితోనూ కర్రతోనూ కొయ్యకాళ్ళతోనూ అని అంటాడు కదా, ఈ గడ్డిలాగా చెత్తలాగా ఉంటే అదేమైపోయింది? అగ్ని కాల్చేసేది. కాబట్టి మనము యోగ్యముగా బలలో పాల్గొనటానికి సిద్ధపాటు కలిగి ఉండటానికి ఇదిగో దేవుని సన్నిధిలో, సహవాసంలో, మందిరంలో మనం అందరం కూడా ఉపవాసముతో, ప్రభువా నన్ను నీవలే పరిశుద్ధపరచును ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? కలిగి ఉండకపోతే ఆయన అంటున్నాడు, మనము దేవునికి దాసులుగా మనమే అప్పగించుకుందాము గాక. ఒకప్పుడు ఈ చేతులతో చేయరాని పనులు చేశాను ప్రభువా, ఇప్పుడు ఈ చేతుల్ని నీ పని కోసం ఉపయోగించుకో.
ఒకప్పుడు ఈ పాదాలు నడవరాని స్థలానికి నడిచినాయి ప్రభువా, ఇప్పుడు నీ పని కోసం ఈ పాదాలు నడిపించిన ఆయన. ఈ నోటితో నీకు ఇష్టంగాని మాటలు మాట్లాడాను ప్రభువా, ఇప్పుడు ఇక నుండి ఈ నోటితో నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను గురించి ప్రకటించడానికి, నిన్ను గురించి సాక్ష్యం చెప్పడానికి, నిన్ను గురించి మహింపరచడానికి నువ్వు వాడుకో ప్రభువా అని ఈ అవయవాలను నీతి సాధనాలుగా ప్రభువుకి అప్పగించదముగాక. ఒకటి, ఎలియెజరు అబ్రహాము యొక్క దాసుడు. రెండవది, ఎలియెజరు ఎటువంటి వాడే అంటే నమ్మకమైన వాడు. ఎటువంటి వాడు అంటే ఆయన నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు. అబ్రహాము తన యొక్క కుమారుని విషయంలో వివాహం చేయాలని తలంచినప్పుడు ఎవరిని పంపించాడంటే తన యొక్క పెద్ద దాసుని పిలిపించాడు. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ తన పెద్ద దాసుని పిలిపించి అతనితో ఒక ప్రమాణం చేయించాడండి. ఏమంటున్నా అంటే, ఇదిగో నేను చెప్పిన కార్యం నువ్వు చేయాలయ్యా, నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే నా స్వజనుల దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళాలి, నువ్వు ఈ పని చేయాలని ఒక ప్రమాణము చేపించాడు. చూడండి 2వ వచనములో, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో ప్రమాణం చేయాలి? అబ్రాహాము తన దాసుడైన పెద్ద దాసుడేనని అక్కడ పేరు రాయలేదు, కానీ ఆ పెద్ద దాసుడు ఎవరు? ఎలియేజరే. మా జాగ్రత్త చూడండి, నా వైపు చూడండి, ఇక్కడ ఇటువైపు చూడండి. ఒక ప్రమాణం చేయాలి, నువ్వు వెళ్ళాలి ఈ పనికి, ఎందుకంటే నా కుమారుడికి వివాహము చేయాలి. మా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాం కుటుంబము, లోతు కుటుంబము. అబ్రహాము తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. ఇప్పుడు కోడల్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని కోరుకున్నాడు? అయ్యా ఎలియేజరు, ఇచ్చుడు, నువ్వు ఈ ఊర్లో ఉన్నారే ఈ కనాను స్త్రీలు, వీళ్ళందరూ ఎవరు తీసుకురావద్దు, వీళ్ళెవరికి నా కుమారుడికి వివాహం చేయదు అంటే. అప్పుడు అబ్రహాం కుమారుడికి ఎంత వయసు వచ్చింది? ఇస్సాక్కి 40 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహాంకి ఎంత వయసు వచ్చింది? అబ్రహాంకి ఎంత వయసులో పుట్టాడు? అబ్రహాంకి ఎంత వయసులో పుట్టాడు? 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఇప్పుడు కొడుకు ఎంత వయసు వచ్చింది? మరి అప్పుడు అబ్రహాంకి ఎంత వయసు వచ్చింది? టక్కుని చెప్పిన వాళ్ళకి ఉద్యోగం వచ్చి మేనేజర్ కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్పే వాళ్ళకి నువ్వు లైన్లో నిలబడి డబ్బులు తీసుకోమ్మా అంటారు. అబ్రహాంకి 140 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ 140 సంవత్సరాల వయసులో నేను అక్కడ ప్రయాణం చేసి వెళ్ళలేను కనుక నాకు ఇంటిలో నమ్మకమైన వాడు నువ్వు కాబట్టి నిన్ను ఈ పనికి నేను నడిపిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఏమండి, తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఆ తండ్రి ఆ తల్లి వాళ్ళు వెళ్తారా, లేకపోతే ఇంట్లో వాళ్ళని పంపిస్తారా దాసుల్ని? దాసుడు నమ్మకమైన వాడు కాబట్టి ఆ దాసుడిని నా కుమారుడికి వివాహం చేయడానికి పెండ్లి కుమార్తెను తీసుకురా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దాసుడితో ప్రమాణం చేపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాం ఏమో తన స్వకీయులలో నుండి తన యొక్క దేవుని ఆరాధించే వారిని ఆయన్ని తీసుకురావాలని కోరుకున్నాడు. లోతైతే తను ఎక్కడ నివసిస్తున్నాడు? సొదొమ గొమొర్రా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళతోనే సమాధాన పడిపోయాడు, రాజీ పడిపోయాడు. వారితోనే రాజీ పడిపోయి తన యొక్క కుమార్తెలకు, 2 కుమార్తెలకు అక్కడే పెళ్లి సంబంధాలు మాట్లాడాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక పెళ్లి కార్యక్రమం జరగాలి, నిశ్చితార్థం అంతా అయిపోయింది. అంటే ఇష్టపడ్డాడుగా? ఇష్టపడలేదా? ఇష్టపడ్డాడు. కానీ అబ్రహాం మాత్రము రాజీ పడలా. దేవునికి స్తోత్రం. లోకముతో రాజీ పడని వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. దేవునితోనే సమాధాన పడిన వాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. లోకముతో రాజీ పడిన వాడు లోతు తన కుటుంబంలో చాలా విషాదాన్ని చూశాడు. దేవునితో సమాధానం కలిగిన అబ్రహాము తన కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఈ రోజున మన బిడ్డల వివాహ విషయంలో, అబ్రహాము తన కుమారుడి వివాహ విషయంలో,
లోతు తన కుమార్తెల వివాహ విషయంలో ఏమేం చేశారో తెలుసుకుంటున్నాం. మన బిడ్డల వివాహ విషయంలో మనం ఏం చేయాలి, మన బిడ్డల వివాహ విషయంలో, మన కుమారుల వివాహ విషయంలో, మన కుమార్తెల వివాహ విషయంలో మనం రాజీ పడాలా, దేవునితో సమాధాన పడాలా? లోకముతో రాజీ పడాలా, దేవునితో సమాధాన పడాలా? అయ్యా, నువ్వు కనుక ఈ కనాను దేశంలో ఉన్న కుమార్తెల్లో ఎవరినైనా తీసుకొచ్చినట్లయితే రేపు నా కుమారుని కూడా వారు విగ్రహారాధన నడిపిస్తారేమో, నా దేవునికి వాళ్ళు దూరం అయిపోతారేమో. వీరు నా దేవునికి బలిపీఠం కట్టాలి, నా దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. విగ్రహారాధన, గుళ్ళు, గోపురాలు, ఇంక అటువంటి ఏది నా కుటుంబంలోనికి రాకూడదు. దేవుని చీకటి వెలుగుకి సంబంధము లేదు. కాబట్టి బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేయాలండి. బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తానుసారంగానే మనం ముందుకి అడుగు వేయాలి. ఇక్కడ అబ్రాహాము అలాగను అడుగు వేశాడు కనుక తన నమ్మకస్తుడైనటువంటి ఆ పెద్ద దాసుడిని ఈ పని అప్పగించాడు. నా తొడ కింద చేపెట్టి ప్రమాణము చేయి. అయ్యా, నేను ప్రమాణం చేస్తాను, ఆ వివాహానికి ఆ కుమార్తె అంగీకరించి ఆమె వస్తే నేను తీసుకొస్తా, ఒకవేళ ఆమె కనుక రానంటే నేనేమీ చేయలేను. ఓకే, నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉండి ఈ కార్యమును సఫలపరచునుగాక. ఒకటి, పెద్ద దాసుడైనటువంటి ఎలియేజరు నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, నమ్మకమైన వానికి ఎట్లా ఉంటాయి అంటే దీవెనలు నమ్మకమైన వానికి. సామెతల గ్రంథంలో చూడండి దయచేసి 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడగుటకు ఆతురపడేవాడు. కొంతమంది ధనం సంపాదించుకోవడానికి ఏం చేస్తారంటే అండి, ఆతృత పడుతున్నారంట. ప్రార్థన రాండి, వాళ్ళ ఉపవాస ప్రార్థన అంటే నేను రాను, నాకు చాలా పని ఉంది, నేను సంపాదించుకోవాలి, నేను ఆత్రపడుతున్నాడంట. జాగ్రత్తగా గమనించండి. అబ్రాహాము ఆత్రపడ్డా, దేవుని మీద అనుకున్నాడా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా కలుగు చేసే ఐశ్వర్యము అది స్థిరమైంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఆత్రపడకూడదు, కానీ దేవుని మీద ఆనుకుంటే చాలు, ఆయనే మనలను సమృద్ధి దీవెనతో నింపును గాక. అలాగనే లూకాసు వార్తలో కూడాను ఇంకొక మాట ప్రభువారు చెప్పిన మాట చదువుకుందామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉన్న స్థితిలోనే నమ్మకంగా ఉంటే, ఏమండి, ఉన్న స్థితిలోనే దేవునికి నమ్మకంగా ఉంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని హెచ్చించను గాక. ఆమేన్. చూడు, దాసుడుగా ఉన్నాడు ఎవరు? యోసేపు పోతీఫరు అనే ఇంట్లో ఎలాగున్నాడండి? పనివాడిగా ఉన్నాడు, నౌకరుగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నాడు. ఆ ఇంట్లో దాసుడిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు అనలేదా? ఏమండి, ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ దేశం మొత్తం మీద నమ్మకంగా ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఉన్న స్థితిలోనే ఎలాగుండాలి? నమ్మకంగా ఉంటే దేవుడు మనకి అత్యధికంగా ఆయన హెచ్చించును గాక. ఆమేన్. మీకున్న ఈ సమయంలోనే దేవునికి మీ సమయం ఇవ్వండి. మీరు చాలా పనుల భారం కలిగి ఉండొచ్చు, ఏమండి, అయినా సరే కష్టపడి పగలంతా పనిచేసి వచ్చారు, అయినా సరే ప్రార్థన చేయకుండా నిద్రపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని తీర్మానం చేసుకోవాలండి? మీరు ఎంత పని చేసినా సరే, ఏ పని చేసినా సరే, ఎంత కష్టపడినా సరే, నేను నా దేవునికి నమ్మకంగా ప్రార్థన చేస్తే నిద్రపోవాలి. మీరు కొంచెం నమ్మకంగా ఉండండి. ఆయన ఇచ్చిన కొంచెంలోనే రోజుకి 5 గంటలు పని చేస్తున్నారు, 6 గంటలు పని చేస్తున్నారు, 7 గంటలు పని చేస్తున్నారు, 10 గంటలు పని చేస్తున్నారు, ఏ పని చేసినా సరే నేను నా ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. నా పనిలో నేను ఎలా ఉండాలని? నా మంచి సాక్ష్యం నేను కాపాడుకోవాలి, నేను సాక్ష్యం కలిగి ఉండాలి, నేను యేసయ్య బిడ్డనని సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నీకున్న దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను ఇంకా దేవుడు అత్యధికమైన వాటి మీద నమ్మకమైన వానిగా ఆయన ఎంచును గాక. ఎంచితేనే ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము
తన దాసుడైన ఎలియేజర్కి ఆయన అంటున్నాడు, నా ఇంట్లో ఉన్న వస్తువులు విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని వంటలు ఇచ్చాయంట? 10. అక్కడ రాయబడింది కదా, 10 వంటలు తీసుకొని బయలుదేరాడంట. ఒకటి నమ్మకస్తుడు, రెండవది విధేయుడు. చాలా దూరం ప్రయాణం చేయాలయ్యా, ఇంత దూరం ప్రయాణం నా వల్ల కాదు అని అనలా. ఇదిగో ఇంతమందిని తీసుకొని పో అంటే పరివారాన్ని వెంట పెట్టుకొని ఆయన ఏమేమి తీసుకెళ్ళాయంట? 10 వంటలు తీసుకెళ్ళాయంట, బంగారం తీసుకెళ్ళాయంట, వెండి తీసుకెళ్ళాయంట, విలువైన వస్త్రములు, విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళాడంట విశ్వాసముతో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మాటకు, యజమాని మాటకు లోబడి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడు మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నా కోసం మీరు ఎవరు వెళ్తారు అని దేవుడు ప్రశ్నిస్తే, ఇదిగో యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపించిన ఆయన. ఇరిమీయా ఉన్నాడు, అయ్యా నేను బాలుడిని ప్రభువా, నేను బాలుడిని ప్రభువా అన్నాడు. మోషే ఏమన్నాడు? నువ్వు వెళ్ళయ్యా అంటే మోషే ఏమన్నాడు? అయ్యా నేను నాలుక మాంద్యము కలిగిన వాడు, నత్తివాడినయ్యా, నువ్వు ఇంకెవరన్నా పంపించు, బాగా మాట్లాడేవాళ్ళని, పాలిష్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని పంపించు ప్రభువా అని అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, మూగవాడినే కానీ చెవిటివాడినే కానీ సృష్టించిన వాడను నేనే కదా, నత్తివాడను. మొన్న ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెబుతున్నారు, మన దగ్గర కూడా 2 సార్లు పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఏమని చెబుతున్నారంటే, మా అమ్మకు నత్తి ఉంది, మా నాన్నకు నత్తి ఉంది, మా మేనత్తకు నత్తి ఉంది, మా మేనమామకు నత్తి ఉంది, మా ఇంట్లో అందరూ నత్తి వాళ్ళదే. నేను కూడా చిన్నప్పటి నుంచి నత్తివాడినే. మా అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి, అరే చింతపండు తీసుకురామా అంటే ఈయన పోయి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి చి 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 అనేవాడు అంట. ఒరే నువ్వు ఆపురా చింతపండే గారా అనేవాడు ఆయన. ఎందుకని ఆయన తెలిసి ఈయన భాష అంత అర్థమైందని. అందుకని నేను నత్తివాడిని, కానీ ఈ రోజున నాకు దేవుడు నా నాలుకను తాకాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుకి మహిమ చెల్లిద్దామా. నీలో ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో వాటన్నిటిని కూడా ఆయన సరిచేసి నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఇంగ్లీష్ మీడియం చదవలేము అని భయపడకూడదు. ఏమండి, నాకు మ్యాథ్స్ రావు అని భయపడకూడదు, నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడకూడదు, నాకు ఫిజిక్స్ అంటే భయం అనుకోకూడదు, లేకపోతే ఇంకా నాకు అది ఇది అని మనం బలహీనతల వైపు చూడకూడదు, కానీ మనల్ని బలపరిచే దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటి మీద మనం దేవుని మీద ఆనుకోవాలి. గమనించండి పాస్టర్ గారండి, చదువు అంటే ఎట్ట కూడా చదవచ్చేమో, కానీ జీవితంలో పరీక్షలండి. చదువులో పరీక్షలు కాదు, జీవితంలో పరీక్షలు. ఈ పరీక్షలన్నింటిలో నేను ఎలా ముందుకు కొనసాగలను అంటే ఆయనే మనకు విజయం అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. విధేయత చూపించి, దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మోకరించాడు. ఎటువంటి వాడే అంటే ఈ ఎలియేజరు ప్రార్థనాపరుడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏమనుకున్నాం? నమ్మకస్తుడు, రెండవది విధేయుడు, మూడవది ప్రార్థనాపరుడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు చూడండి. ఒక ప్రార్థన మనం చదువుకుందామా? ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఆదికాండం 24వ అధ్యాయంలో 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు
నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. అతడు మాట్లాడుట ప్రార్థించుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చాలు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా. ఇక్కడ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? నా యజమానుడైన అబ్రహాము యొక్క దేవుడివైన యెహోవా. జాగ్రత్తగా నుండి, రోజు అబ్రహాము తన గుడారములో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఎలీయెజరు ఆ ప్రార్థన వింటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థన వినాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ బిడ్డలు ఆ ప్రార్థన వినాలి, ఆ ప్రార్థన నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ భర్త ప్రార్థన వినాలి, ప్రార్థన నేర్చుకోవాలి. నీ భార్య ప్రార్థన వినాలి, ప్రార్థన నేర్చుకోవాలి. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కోడళ్ళు, నీ అల్లుళ్ళు, ఎవరైనా సరే నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా నీవు ప్రార్థన చేసే విధానం వారు తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల
మొదటి తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.